సోషల్ మీడియా అంటే ఎందుకు మీకింత భయం రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసినందుకే భయపడుతున్నావా? సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కందికంటి నాగేంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు. నాగేంద్రబాబు అరెస్ట్ అక్రమాన్ని ఆరోపిస్తూ నకరేకల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమత్తి లింగయ్య. చూడండి అంటే సీగారు ఏం కలగా కూర్చున్నా నేను ఏం కలగా కూర్చున్నా బాగుంటుంది. డిపార్ట్మెంట్ గౌరవం కాకపోతే బాగుంటుంది. మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమో తెలుసు ఏం పెట్టారా బాబా నువ్వు చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు. ఎవరికేం మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి వచ్చి ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తుంటున్నా బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి ఏం బాధ అనిపిస్తుంది? దానికి ఆగమేఘం తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు లొకేషన్ చూసి పట్టుకున్నాను. ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైప్ మీద కొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు. ఉల్టా వాళ్ళ మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపం అంతా కూడగట్టుకుంటారు. 2 సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు. అది ఎందుకు చేస్తారో ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం ఇది కాకుండా ఇంకొక పోస్టింగ్, ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తి పడినా మీ పోస్టింగ్ కోసం ప్రజలకు ఇబ్బంది పెడతారు. మీరు మనసంపం ఎందుకు చేస్తారు? ఉద్యోగాలు ఎందుకు చేస్తారో ఉద్యోగం చాటుపోతారు. ఒకటి మాట్లాడతాం, బయటకు వస్తే గలపాటు నెట్టేస్తాం. మన పాటు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.